నెలకు ఒకసారి అయితే దేవుడిని శుభ్రం చేసుకుంటానండి. ఇంకా శ్రావణ మాసం వస్తుందని ఈరోజు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. దేవుళ్ళ పటాలని వేడి నీటిలో క్లాత్ పెట్టేసి శుభ్రంగా జిడ్డు లేకుండా చిన్న లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్నాక బొట్ల కోసమని కొద్దిగా పసుపు, కొద్దిగా జవ్వాది, రోజ్ వాటర్, గంధం వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఇయర్ బడ్స్తో చిన్న చిన్న గంధం బొట్టులా పెట్టుకొని దాని మీద కుంకుమ అయితే పెట్టుకున్నానండి. ప్రతి పటానికి ఇలా పెట్టుకుంటే బొట్లు కూడా చాలా గుండ్రంగా అందంగా వస్తాయండి. చేత్తో కుంకుమ అయితే పెట్టుకున్నానండి. అలాగే దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నానండి. వెండివి, ఇత్తడివి అన్నీ తోమేసి దానికి కూడా బొట్లు పెట్టి అలంకరణ అయితే చేసుకున్నానండి. మీరు కూడా దులపడాలన్నీ అయిపోయాయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.